సుమారుగా 1 కోటి ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకురావాలని భావించి 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చాడు. వెలుగొండ కానీ, అంద్రినివా కానీ, గాలేరు, నగరి, తోటపల్లి, వంశధార, చివరికి పోలవరం కూడా అంత పెద్ద ఎత్తున రైతుల కోసం, వ్యవసాయం కోసం, సాగునీటి కోసం ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జలయజ్ఞం కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కూడా, 23 ప్రాజెక్టుల దాకా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన జలయజ్ఞం నాదేనంటాడు. పోలవరాన్ని నేనే సృష్టించానంటాడు. పోలవరం కోసం తాపత్రయపడ్డానంటాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించిన సందర్భమే లేదు, జలయజ్ఞం గురించి ఆలోచించిన సందర్భమే లేదు, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించుకోకుండా టెక్నాలజీ గురించి గొప్పగా ఆలోచించానని పదే పదే చెప్పుకునేటటువంటి వ్యక్తి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నిన్న మొన్న ఇంకా వారికి ఉన్న మీడియా, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి పత్రికలు రాస్తున్నాయి, రాష్ట్రానికి జలహారతి, గోదావరి బనకచెర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది గేమ్ చేంజర్, ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు. మంచిదే. అసలు ఈ గోదావరి బనకచెర్ల ఈయనే కనిపెట్టినట్టు, ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు. వాళ్ళు రాసేసుకుంటున్నారు. అమాయక జనం నిజం అనుకుంటారేమో మాకు అనుమానం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సవివరంగా సాధ్యమైనంత వరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతం అని ప్రచారం చేసుకుంటున్నారో, ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా, అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది. ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు, కృష్ణా గోదావరి మనకు ప్రధానమైనటువంటి నదులు. కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి పొంగి పొరలిద్ది. నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు. అందువల్ల కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడుకోకుండా అనేక వేల క్యూసిక్లు, లక్షల క్యూసిక్లు, టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు, అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు 2000 టీఎంసీలు పోతూ ఉన్నాయనేటువంటి భావన చాలామందిలో ఉంది. దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి, రాయలసీమకు వాడుకోవాలని, కృష్ణా డెల్టాకు కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది, అది ఒక అంశం. ఈ గోదావరి బనకచెర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా, ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖతో సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి 280 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణానదిలో వేసేదాక, అంటే ఇప్పుడున్నవి కాక 17,000 క్యూసిక్లకు సంబంధించి ఇవాళ కాలువలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు
నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కాలువలు 90% పూర్తి అయిపోయి ఇవాళ సరే ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నీరు మనకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దీన్ని మరింతగా పెంచి సుమారుగా 40,000 పైచిలకు క్యూసిక్లను కృష్ణానదికి తీసుకురావాలని, అంటే ఈ వెడల్పు చేయటం కానీ లేదా ప్యారలల్గా ఇంకొక కెనాల్ని ఇది మొదటి దశ. ప్యారలల్గా ఇంకొక కెనాల్ని నిర్మించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువ ల్యాండ్ని ఎక్వైర్ చేశారు. ఈ కెనాల్కి సంబంధించింది కాకుండా అవసరమైతే ఇంకా వెడల్పు చేయడానికి కావాల్సినటువంటి 40,000 క్యూసిక్ల నీరు ప్రవహింపచేయడానికి వీలుగా కావాల్సినటువంటి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. అందువలన దీనికి రోజుకి 2 టీఎంసీలు తీసుకొని మొత్తం 280 టీఎంసీలను కృష్ణా నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి. దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి. 5 చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా 166 మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి. వాటర్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువలన ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా 5 లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జున సాగర్ కెనాల్ వస్తుందో 80 మీటర్ దగ్గర 80 కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ 90 కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావాల్సినటువంటి అదపు నీరు ఉంది కాబట్టి ఈ 80 నుంచి 91 కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి 150 టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున 150 టీఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశం. ఇది 3 దశలు. నేను ఇది 2వ దశ చెప్తున్నా. మొదటి దశ గోదావరి నుంచి కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బొల్లాపల్లికి 2వ దశ. 3వ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళడం. ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్. ఇది పోలవరం, ఇది కృష్ణానది. పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్. ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపజేసి 280 టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం. ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్. ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ మధ్యలో నరసింగపాడు దగ్గర కెనాల్ను ఉపయోగించుకొని ఇది 3వది. బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగొండ రిజర్వాయర్. దిస్ ఈజ్ కాల్డ్ నల్లమల సాగర్. ఈ నల్లమల సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి ఇది 3 దశల్లో జరిగేటటువంటి ప్రాజెక్టు. దీన్ని మ్యాపుల ద్వారా ఒకసారి చూసేవారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అలాగే ఉంది. ఈ విధంగా 3 దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో 150 టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి. వెలుగొండ ప్రాజెక్టు. ఆ వెలుగొండ అది 53 టీఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్. సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూలా కొండలు ఉంటాయి, మధ్యలో గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపుల్లో బండ్స్ వేసేసారు. అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది. చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది. రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఒక 1000 కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానికి ఆగింది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్నల్స్ కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టన్నల్స్ వచ్చి దానిలో నింపుకోవడానికి 53 టీఎంసీ నింపుకోవడానికి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళీ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి.
ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచెర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఎన్ని కొండలు, నల్లమల కొండలు. ఈ కొండల్లో 23 కిలోమీటర్లు టనల్ అవ్వాలి. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్కి రావడానికి కృష్ణానది నుంచి, శ్రీశైలం నుంచి, ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్నల్ తీసుకొచ్చాం. ఆ టన్నల్ కూడా చాలా పెద్ద టన్నల్, 18 కిలోమీటర్ల టన్నల్. 2 టన్నల్స్ పూర్తి చేశాం. రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ 2 టన్నల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం. కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్ ప్రవహించడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాలా, ఈ సంవత్సరం బాగా వచ్చింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడి నుంచి ఈ నల్లమల మన బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ 23 కిలోమీటర్లు టన్నల్ చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది? టోటల్గా గోదావరిలో వేస్ట్గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ, ఆ తర్వాత రాయలసీమ కానీ, వెలుగొండ కానీ, ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ, మొత్తం అన్నిటికీ కూడా కృష్ణా నదిలో నీరు ప్రవహించకపోయినా, కృష్ణా నదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా, గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకొని సస్యశ్యామలం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటంటే, మీరు తయారు చేసి ఇస్తే కాదు, ఆల్ పర్మిషన్స్ యూ హ్యావ్ టు గెట్. అన్ని పర్మిషన్స్, రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొస్తే ఏదైనా లోను కానీ మరొక దానికి కానీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై ఫర్ ఏ పర్మిషన్స్ అని చెప్పారు. దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి 2022 మే 4వ తారీఖున సిడబ్ల్యూసికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది. దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తానే కనిపెట్టినట్టు, తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం. అది ఆయన ఎవరు చేశాడు కదా, మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే, మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ సప్లై చేసి సిడబ్ల్యూసి కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని, ఆర్భాటం చేసుకుని, దానికి తోడైన డబ్బడబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి గొప్ప ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంటాయి. ఇక అందరూ ప్రైవేట్గా అప్పచెప్పేసేట మీరు చూశారుగా. మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్లో వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోచ్ వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోలు కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు, అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు ఏంది, 3,000 రూపాయలు ఏంది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంట ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది.
ఇట్లా బలి పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన, ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన. లాభాలు వస్తే వారికంట, నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట. ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట. మొన్న ఇళ్ళంగానే సుముఖత వ్యక్తం చేసేదంట. మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి 2022లో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలిక అయిపోయేటైతే మేము ఎందుకు కూరుకునే వాళ్ళు? మేము చేసేవాళ్ళం కాదు. అంత ఒక అద్భుతమైనటువంటి కళ, ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండో పనే లేదు. చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. సీఎంఓ కూడా మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట. ఇంకేం ఉండదు, అందరికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, కమిషన్ ఇస్తే కమిషన్ వసూలు చేసుకోవడం, హాయిగా ఉండటం. ఇది పద్ధతిలో నడుస్తూ ఉంది. నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. అది కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే, కార్యరూపం కూడా జరిగిపోతుంది అంటున్నాడు. సంతోషం. కానీ ప్రైవేటు వాళ్ళకి అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ కాలువలు అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం, నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఇవ్వటం అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినలా. మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కడ జరగలే. పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చే సరిపోయింది. మెగావాళ్ళు కట్టుకొని పోలవరం మీరు వసూలు చేసుకుంటే ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు, కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేవాడు. ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు, లేకపోతే అప్పుడు ఇంకా బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళు ఉండబట్టి ఆ నాగార్జున సార్ కట్టారు. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏ మెగావాళ్ళకో లేకపోతే ఆయన పేరు ఇంకా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఆయన సొంతంగా ఉండే కాంట్రాక్టర్ వాళ్ళకు ఇచ్చేసి ఉండేవాడు. ఈ పాటికి నవోయగా వాళ్ళకు ఇచ్చేసి ఈ డబ్బులు చేసిన కార్యక్రమం చేసినాడు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ బనకచర్ల గోదావరి అనుసంధానం అనేటువంటి కార్యక్రమం, పెన్నా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అనేది 280 టీఎంసీలతో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. ఆ ఆలోచననే తన సొంత ఆలోచనగా చెప్పుకుని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనే విషయాన్ని ప్రజలు గమనించాలని, వ్యవసాయ నిపుణులు, నీటిపారుదల శాఖ మీద అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు హారతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను ఆయన తీసుకురావడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చూశాను. ఇది కొత్తగా కనిపెట్టిందే ఉంది. పూర్వం ఉండేది, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2 ఎకరాలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడని. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు, ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు. చంద్రబాబు నాయుడు గారు అందరి ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు, అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల వరకు వెళ్ళిపోయాడనేటువంటి మాట ఉండేది. ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద పడితే ఆయన వాటిని నైస్గా తప్పుకుని వాటిని ఏదో మేనేజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆయన అణిచేస్తాడు. ఇప్పుడు అణిచాడుగా మొన్న ఇక్కడ అదే ఊరు కాకినాడలో ఒక లెక్చర్ను కొట్టారు, అణిచేశాడా. రౌడీజం చేస్తుంది వాళ్ళు కదా, మొత్తం అంతా కూడా రౌడీజం ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ రౌడీజం చేస్తున్నారు. అదేమంటే మళ్ళీ ఈ మధ్యన పోలీసులు కూడా రౌడీలుగా తయారు చేసి పోలీసుల చేత కూడా రౌడీజం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ. ఆ పోలీసు అధికారులందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చట 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే డౌన్ఫాల్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, అధిక ధరలు, అన్యాయంగా వసూళ్లు, అన్యాయంగా పన్నుల భారంతో ప్రజలు విసిగెత్తున్నారు. మొన్న మీరు చూశారు కదా,
విద్యుత్ సమ్మెకు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేశారో రాబోయే కాలంలో ఉద్యమాలు వస్తాయి. ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానాల మీద ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం.